ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు విధ్వంస పాలనకు గురైన రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ను తాకట్టు పెట్టి కొంతమంది రైతులకు రైతు బంధు వేశారు అని బీఆర్ఎస్ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని గత ప్రభుత్వం గ్రామ సభల్ని అడ్డు తగులుతుంది అని ఆరోపించారు తుమ్మల నాగేశ్వరరావు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రేఖా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీపైన నిప్పులు చెరిగారు. గత 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి మళ్లీ ఇప్పుడు నల్గొండలో ఎందుకు రైతు దీక్ష పేరుతో మోసం చేయడానికి వస్తున్నారు అని ఆరోపించారు తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు రుణమాఫీ, రైతుల భరోసా, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చినందుక రైతు దీక్ష చేస్తున్నారా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. చిల్లర మల్లర రాజకీయాలతో పబ్బం గడపొద్దు అని హితవు పలికారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలో 10 సంవత్సరాల రుణమాఫీ ఎందుకు చేయలేదు అని నిలదీయండని రైతుల్ని కోరారు. దొడ్డు బియ్యం మాఫియా ఉంది కాబట్టి ప్రజలకు సన్న బియ్యం అందించనున్నాం అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్లు పదవులు పోయినా బాధను ప్రజలపైన రుద్దుతున్నారు అన్నారు. ప్రాణాలను తెగించి అయిన రైతులను, ప్రజల గౌరవాన్ని కాపాడుకుంటామన్నారు తుమ్మల. కనుకుట్ల రేఖా బాబురావు అనే నేను చైర్మన్ గా వ్యవసాయ మార్కెట్ కమిటీ భువనగిరి నియమించబడినందున రాగద్వేషాలతో అతీతంగా నిష్పక్షపాతంగా బంధుమిత్రుకి లోబడకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలకు లోబడి రైతులకు మరియు మార్కెట్ కమిటీ సంబంధించిన అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై నిస్వార్థముగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. భువనగిరి వైస్ చైర్మన్ గా వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమించబడినందున రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా బంధుప్రీతికి లోబడకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలకు లోబడి రైతులకు మరియు మార్కెట్ కమిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై నిస్వార్థంగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. మనిషి కాలిపోయినట్లు మాడు వాసన కమురు వాసన. ఇట్లాంటి మురికి కంపునంతా తరిమి కొడదామని మన రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధుడై కదిలింది. గలగల పారెటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది. 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 మూసి మురికంత కడగంగరా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కదిలిందురా. మూసి మురికిని కడగంగరా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కదిలిండురా. మూసి మురికిని కడగంగరా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కదిలిండురా. మూసి మురికిని కడగంగరా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కదిలిండురా. కంకణబద్ధుడై కదిలిండురా మన యనుమల రేవంత్ రెడ్డన్నరా. గలగల్ల పారెటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది. గలగల్ల పారెటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది. వికారాబాదులో పుట్టిందిరా మన పంట పొలాలను తడిపిందిరా. వికారాబాదులో పుట్టిందిరా మన పంట పొలాలను తడిపిందిరా. భాగ్యనగరమంత కడుగుకుంటూ బాధలెన్నున్నా దాచుకుంటూ వెంకటేశ్వర్లు గారికి, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వ్యవసాయ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, విప్ ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య గారికి, మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద కూర్చున్న వేదిక ముందు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తూ
ఈరోజు భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా వైస్ చైర్మన్గా, డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు రైతుల పక్షాన ఒక బాధ్యతతో వహించి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలను కూడా మీరందరూ వాళ్ళకి పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్ళాలని, అంతేకాకుండా మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి హమాలీ సంఘానికే కానీ, దళవాయి సంఘాలకే కానీ, ఆర్టీ అసోసియేషన్ కమిషన్కి సంబంధించినటువంటి కానీ, వర్తక సంఘానికే కానీ ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఈ వేదిక సాక్షిగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈ భువనగిరిలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నా. ఈ భువనగిరి పట్టణానికి కూడా అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి రాబోయే కాలంలో ఈ భువనగిరిని క్లీన్ సిటీగా మార్చాలని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లనే ఇంకా ఈ భువనగిరిలో ఇప్పుడు ముఖ్యంగా భువనగిరి వాసులందరూ కూడా తెలవాలి. ఇక్కడ ఇప్పుడు మనం గొల్లగూడెం పల్లెపాడు నుండి ఎమ్మెల్యే గారు ఒక కాలువ తీసుకొని వచ్చి మన భువనగిరి పెద్ద చెరువు వరకు కూడా చెరువు నింపే కార్యక్రమాన్ని కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల కాలువను సాఫ్ చేయించి క్లీన్ చేసి కొత్తగా కాలువ నిర్మాణం చేయించి భువనగిరి పెద్ద చెరువు నింపడం వల్ల రాబోయే వేసవి కాలంలో భువనగిరిలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, భువనగిరి ప్రజల యొక్క నీటి ఎద్దడి పోతుందని కూడా ఈ వేదిక మీద నుండి ఈ భువనగిరి పట్టణ ప్రజలకు తెలియజేస్తుంది. నాకు ఈ సదావకాశం ఈ 39 సంవత్సరాలనే ఎన్నో పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరియు మా అన్న పేదల పెన్నిది ఐలన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని 100% మీ అందరి సహాయ సహకారాలతోటి 100% మార్కెట్కు ఒక కొత్త గుర్తింపు తెస్తామని చెప్పేసి మాది ఒక ఆలోచన. సార్ని ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మా మార్కెట్ యార్డ్ అది నూతన భవనం అది కూలిపోయింది సార్, శిథిలావస్థకు వచ్చి కూలిపోయింది. అది ఒక్కటి మీరు ఒక్కటి కొబ్బరికాయ కొట్టినంటే చిరస్థాయిగా మీకు పాదాభివందనం చేస్తాం సార్. అది ఒక్కటే మా ఆశ సార్ గారికి. అదే సార్ ఆఫీస్, సారీ సార్ ఈ టెన్షన్లో సార్ నా జీవితంలో నాకు మైక్ పట్టుకుందే ఈరోజు. మా అన్నని అడగండి, 100 మందిని కింద ఆపుతాడు రాజేష్ గారు, కానీ మైక్ పట్టుకుంటే ఆడనే ఆపుతుంది మైక్ అని చెప్పిండు. అదొక్కటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మైక్ ఇట్లా. ఈ సదావకాశాన్ని మాకు ఇచ్చిన మా పెద్దలు గురువర్యులు అందరికీ పాదాభివందనం. నేను 100% మీ అందరి ఆశీర్వాదంతో అటు భువనగిరి ప్రజలు ఇటు వాలేరు ప్రజలు అందరి ఆశీర్వాదంతో భువనగిరి మార్కెట్ కమిటీకి ఏదో ఒకటి మా విధంగా 100% రైతులకు న్యాయం చేకూరుస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు అన్నకి, అనిల్ అన్నకి, బీర్లాయిలే అన్నకి అందరికీ జీవితాంతం రుణపడి ఉంటారని మీ పేరు మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భువనగిరి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రైతు బాంధవుడు, తెలంగాణలో రైతన్నులకు కొండ అంత అండ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మార్చులు మా గురువర్యులు సీనియర్ నాయకులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా చెల్లెలు గారికి, వైస్ చైర్మన్ గారికి, వేదికమైనటువంటి మున్సిపల్ చైర్మన్కు, కౌన్సిలర్లకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, వేదికమైనటువంటి పెద్దలందరికీ, రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఒక గొప్ప అవకాశం. మీరు రైతులకు సేవ చేసే అదృష్టాన్ని మన పెద్దలు మంత్రివర్యులు మీకు కల్పించేందుకు 24 గంటలు రైతన్నలకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధక విషయంలో మీరు ముందుండి ఇక్కడ ఆలేరుకు భువనగిరి మార్కెట్ కమిటీకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీకు ఈ అవకాశం ప్రభుత్వం కల్పించినందున ప్రజలకు అందుబాటులో, రైతులకు అందుబాటులో ఉండి రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు కానీ, సబ్సిడీల విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో ముందుండాలని తెలియజేస్తూ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు సీనియర్ నాయకులు, ఒక రైతు బాంధవుడు, రైతంటే అనుభవం ఉన్న వ్యక్తిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ తెలంగాణ ప్రజలకు
ఒక గొప్ప వరంగా రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఈ సంవత్సరం గత 10 ఏళ్లలో కొన్నటువంటి కొనుగోలును ఇవాళ మన ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేసి ఇవాళ వరి ధాన్యంలో గణనీయమైన ఉత్పత్తి తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిజంగా రైతులకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ వ్యవసాయ శాఖ మంత్రి కూడా అంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకోలే. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి రైతులకు ఏకకాలంలో 22 లక్షల కోట్లతోటి 25 లక్షల మందికి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిది. అదేవిధంగా గతంలో రైతులు వడ్లు అమ్ముకోవాలంటే ప్రభుత్వానికి అమ్ముకోవాలంటే నెలల కొద్దిగా వెయిట్ చేసేది. కానీ ఈసారి ఐకేపీ సెంటర్లు పిఎస్సి సెంటర్లతోటి వారం 10 రోజులనే కొనుగోలు చేసి 3 రోజులనే వాళ్ళ రైతుల ఖాతాల్లో అకౌంట్లలో జమ చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మనం పెద్దపీట వేస్తున్నాం కాబట్టి ఇవాళ రైతన్నలకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అదేవిధంగా సన్నోట్లను ప్రోత్సహించి సన్నోట్లకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతు రాజ్యం. తప్పకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రైతుగా, రైతు బాంధవుడుగా, రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా వ్యవసాయాన్ని ఇంకా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి. ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో మంత్రి గారు మా ఆలేరు భువనగిరి చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ గోదాములు కూడా లేవు. మొన్న మీరు ఆలేరు మార్కెట్ కమిటీలో మా ఆలేరుకు గోదాం ఇస్తారని మాట ఇచ్చారు. తప్పకుండా ఆలేరు భువనగిరి ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా ఇక్కడ గోదాములు కానీ ఇప్పుడే చెప్పినటువంటి ఆఫీస్ కూడా శిథిలావస్థలో ఉంది, ఇక్కడ ఒక ఆఫీస్ కూడా మంజూరు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ రైతు బాంధవుడిగా మీరు పేరుందన్నా రైతులకు మీరు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ భువనగిరి ఆలేరు కూడా ఎక్కువ రైతన్నులు ఉన్నారు. ఇక్కడ మీరు గతంలో మాకు మాట ఇచ్చి కాళేశ్వరం నీళ్లను, మల్లన్న సాగర్ నీళ్లను ఇక్కడ తీసుకొచ్చాం. మొన్ననే మా పెద్దలు స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న కూడా ఇక్కడ వరపర్తికి నీళ్ళు తేవడానికి సొంత ఖర్చుతోటి కెనాల్ తవ్వించిన ఘనత అనిల్ కుమార్ రెడ్డి. కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో అన్ని చెరువులు నింపడానికి మేమిద్దరం అన్నదమ్ములకి కలిసి ఆలేరు భువనగిరిలో రైతన్నలకు అండ ఉంటాం, ప్రతి చెరువు నింపుతాం. మాకు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మాకు అండ ఉండు. తప్పకుండా ప్రతి చెరువు నింపే విధంగా మేము ముందుకు తీసుకుపోతాం, రైతన్నలకు అండ ఉంటాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకున్నటువంటి మా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రమాణ స్వీకారానికి టైం ఇచ్చి వచ్చినందుకు వాళ్ళకు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలుస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నలుమూలల నుంచి ఇక్కడ భువనగిరి మండలం టౌన్ అటు బొమ్మల రామారం కానీ ఇటు బీబీ నగర్ పోచంపల్లి ఈ ప్రాంతం నుంచి వచ్చిన చాలామంది వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ప్రజాప్రతినిధులు ముఖ్యులు వచ్చిండ్రు. ఎందుకంటే గ్రామ సభలు నడుస్తున్నాయి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున ఉంటుండే. మొన్న 21వ తారీఖు నాడు యాక్చువల్ ప్రోగ్రామ్ ఇది పోస్ట్పోన్ అయ్యే వరకు కొంచెం మరి గ్రామ సభలతోటి కొంత జనసంఖ్య తక్కువ ఉన్నప్పటికీ సరే ముఖ్యులందరూ వచ్చిండ్రు. వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తున్నాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులు అగ్రికల్చర్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరినీ ఆశీర్వదించి ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీని వాళ్ళందరినీ ఆశీర్వదించి ప్రమాణ స్వీకారానికి వారు ఎన్నో పనులున్నప్పటికీ ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్పంచుకోవడం వారికి నిజంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సార్ ఒకటి మేము చెప్పదలుచుకున్నాం మీ సమక్షంలో, ఈరోజు సంవత్సరం గడిచిపోయింది, ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేమందరం నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల వల్ల మాకైతే సంతృప్తి ఉందని చెప్తున్నాం. అనేక కార్యక్రమాలు చేయగలిగినాం సార్. ముఖ్యంగా ఇక్కడ వరి పంట ఎప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడు కూడా ఒక వారంలో కొన్నది ఎప్పుడు లేదు. ఎప్పుడు నెల 15 రోజులు 2 నెలలు 3 నెలలు కూడా జరిగింది. మళ్ళా పంట తయారయ్యేది, అప్పటిదాకా కూడా వడ్ల కొనుగోలు జరగకపోయేది. ఈసారి వడ్ల కొనుగోలు ఒక వారం లోపల కంప్లీట్ చేసిండ్రు. ఒక్క ఫోన్ కాల్ కూడా రాలే, ఒక్క కంప్లైంట్ కూడా రాలే. ఇది వాస్తవమా కాదా అని నేను మా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. వడ్లు కొన్న 3వ రోజే ఆ వడ్లకు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో పడ్డాయంటే ఇది చాలా గొప్ప విషయం. అది కూడా ఈ ప్రాంతంలో వడ్ల పంట ఎక్కువ ఉంటుంది. ఈ భువనగిరి యాదాద్రి భువనగిరి 17 మండలాలల్లో
భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలలో అత్యధిక ఓట్లు ఇక్కడనే పడతాయి. దాదాపు ఈ జిల్లాల 17 మండలాల ఈ 4 మండలాలనే 40% ఓట్లు ఇక్కడనే పడతాయి. ఆ 40% ఓట్లు ఇంత మరి ధాన్యం ఉత్పత్తి అయితే కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు ఇమీడియట్గా జరిగింది. సన్న వడ్లకు సబ్సిడీ 500 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా వడ్ల కొనుగోలు సక్రమంగా చేసింది. సన్న వడ్లకు సబ్సిడీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రులు వారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ముఖ్యమంత్రి గారు మాట మీద ఉండి మొదటిసారి వడ్లకు బోనస్ ఇచ్చిర్రంటే ఈ దేశ చరిత్రలో ఇక్కడనే జరిగింది తప్పితే ఇంకో దగ్గర కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ సన్న వడ్లు కూడా సబ్సిడీ ఇచ్చి మళ్ళీ ఎవరి కోసం అంటే మన హాస్టళ్ళల్లో ఈరోజు ఇచ్చే రేషన్ కార్డులల్లో మళ్ళా సన్న బియ్యమే. ఇప్పటిదాకా దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం తినలేక సగం కూడా మళ్ళా బయట అమ్ముకున్న పరిస్థితి ఉంది, మొత్తం కూడా అమ్ముకున్న పరిస్థితి ఉంది. మళ్ళీ సన్న ఓట్లు కొనుక్కుర్రు, బియ్యం కొనుక్కుర్రు, సన్న బియ్యం కొనుక్కుర్రు. ఈరోజు ఆ సన్న బియ్యం మనం పండించిన సన్న ఓట్లకు బోనస్ ఇచ్చి రైతు మంచిగా ఉంటుండు. అది మళ్ళా బియ్యం మన హాస్టల్ ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ గురుకులాలకు ఆ సన్న బియ్యమే మళ్ళా అవి మనకే ఇచ్చే కార్యక్రమం ఈరోజు తలపెడుతుండ్రు. అట్లే ఈ సన్న బియ్యం కూడా మరి పౌర సరఫరాల శాఖలో కూడా ఈరోజు నూతనంగా ఇచ్చే రేషన్ కార్డుల ద్వారా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టిరు. ఈరోజు మంత్రులు ఏ కార్యక్రమం తలపెట్టినా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా దాని మీదనే దృష్టి పెట్టి ఏ విధంగా వడ్ల కొనుగోలు నాడు ఎట్లయింది, ఈరోజు గ్రామ సభలు ఎట్లా జరుగుతున్నాయి, వార్డు సభలు మున్సిపాలిటీలలో ఎట్లా జరుగుతున్నాయి, రేషన్ కార్డులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఇట్లాంటి కార్యక్రమాలను మేము దృష్టి పెడుతున్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. పొద్దుటి నుంచి జిల్లాలన్నీ తిరిగి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ కానీ అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మళ్ళా 8 గంటల నుంచి జూమ్ యాప్ ద్వారా కూడా మాట్లాడి ఏ విధంగా గ్రామ సభలు జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. మొదటి రోజు రేషన్ కార్డుల మీద అప్లికేషన్ కానీ ఇందిరమ్మ అప్లికేషన్ల మీద కొంత అనుమానాస్పదం అంటే కొంత అయోమయం సృష్టించే పరిస్థితి ఉన్నప్పుడు దాని మీద ఇమీడియట్గా క్లారిటీ ఇచ్చిండ్రు. రేషన్ కార్డులో ఇది నిరంతర ప్రక్రియ. మీరు తీసుకునే అప్లికేషన్లు ఈ అప్లికేషన్లు అంతకుముందు ఇచ్చినాయే కాదు, మీ సేవలు ఇచ్చినాయే కాదు, మళ్ళా తదనంతరం ప్రజాపాలన తీసుకునే కాదు, అవేగాక కులగణన కావచ్చు, మరి సోషియో ఎకనామిక్ సర్వే కానీ ఇట్లాంటివే కాక ఈరోజు మళ్ళా గ్రామ సభల్లో కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటామని ఆ రోజు మొన్ననే క్లారిటీ ఇచ్చారు. నిన్న కూడా మంత్రి గారు చెప్పడం ఏంటంటే ఈ సన్న బియ్యానికి కూడా సన్న బియ్యము మనకు మళ్ళా ఏదైతే రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేసే కార్యక్రమంలో కనీసం సగం బియ్యము సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి ఓ మాట చెప్పారు. దాని మీద త్వరలో ప్రకటన రావడానికి కూడా మరి తొందరలో రావడానికి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలకు ప్రజలకు ఏది మేలవుతుంది అనే ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సో ఈ విధంగా అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి సాగునీరు కాలువలకు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు ఈ కాలువల మీద నేను మా ఐలన్న గారు వీరేశం గారు అక్కడ శామ్యుల్ గారు మేమందరం కూడా ఎప్పుడు కలిసిపోయినాం. మంత్రులను కలిసినాం, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. 500 కోట్ల రూపాయలు సాగునీరు కాలువలకు ఈ భువనగిరి నియోజకవర్గానికి ఇచ్చిండ్రంటే ఇది ఎప్పుడు కూడా జరగలే. అంతకుముందు శాంక్షన్ చేసినట్టు చేసి 200 కోట్లు పైసలు రాలే, ఆ కాలువలు అట్లనే పడున్నాయి. అవేగాక ఈ బసవపురం కాలువలు మొన్న వడపర్తి దగ్గర పల్లెపాడు దగ్గర ఒక కాలువ ఆగిపోతే 3 ఏళ్ళైంది. దాన్ని పట్టించుకున్నోడు లేడు, చూసినోడు లేడు. మేము ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని పోయి చూస్తే ఆడ కాలువ ఆగింది. ఎందుకు ఆగిందంటే రైతులు వచ్చి గొడవ చేస్తున్నారు. ఏంటిదంటే మాకు ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వలేదని చెప్పి, అది పెద్ద అమౌంట్ లేకుండే. ఆర్డీఓ గారు వచ్చారు, కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చిండ్రు. దాని మీద ఇమీడియట్గా ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చినాం. బిల్లులు ఇవ్వాలంటే కొంచెం సమయం పట్టొచ్చని మేమే మిషన్లు పెట్టి మా కార్యకర్తలే ఇక్కడ ఉన్న వాళ్ళే మండల నాయకులు పోయి నిలబడ్డారు. 10 రోజులలో కాలువ చేసినాం. ఈరోజు 6 చెర్లు నింపుతున్నాం. అక్కడ వడపర్తి, అనంతారం, హన్మపురం, తాజ్పూర్, మన్నెవారి పంపు, భువనగిరి చెర్ల వరకు కూడా చెర్లు నింపి 6-7 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మేము 10 రోజులలో చేయగలిగినామంటే చిన్న విషయం కాదని చెప్తున్నాం. భువనగిరి చెర్లకు కూడా చెరువు నింపితే
ఎండాకాలం వస్తుంది, నీటి ఎద్దడి ఉంటుంది. ఈసారి ఆ నీటి ఎద్దడి కూడా ఉండని పరిస్థితి, బోర్ వాటర్ ట్యాంకులు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆ పక్క మళ్ళీ ఐలన్న అయితే మాకంటే ముందుగా దాదాపు 100 చెర్లు నింపిండు. వరుస పెట్టి 100 చెర్లు ఆలేర్లు ఎప్పుడు నింపకుండొచ్చు, వరుస పెట్టి నింపిర్రు. మళ్ళీ నిన్ను అడుగుతుండు మీ కాలువ పంపటి మాకు కూడా వస్తాయి అంటే ఏడ గింత కూడా వదిలిపెడతలే. మనం మొన్న అంతకుముందు 15 రోజుల కింద బసవపురం దగ్గర గేట్ కొంచెం తీసి ఇక్కడ ముత్తిరెడ్డిగూడెం చెరువు నింపినాం. అక్కడ చీమల కొండూరు, ముస్తాలపల్లి, కూనూరు చెరువులు, రాగిరి చెరువులు, ఇక్కడ 5 చెరువులు నింపే కార్యక్రమం చేస్తే ఆ గేట్లు జర తీపే రాదని చెప్పి అడిగిండు. అంటే నువ్వు విప్పు, నువ్వు పెద్దోనివి, నువ్వు అడిగితేనే వస్తాయి ఎంబడే అంటే ఎంబడే ఎస్సీ గారితో కూడా మాట్లాడిరు. నీళ్ళు వదులుతుర్రు కిందికి, అక్కడ 7 వరకు పోతాయి, చాడ వరకు పోతాయి. మరి ఆ కార్యక్రమం అంటే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూర్చోవట్లే. పొద్దున్న లేస్తే ఏ విధంగా మేలు చేస్తాం, ఏ విధంగా మంచి చేస్తామని ఆలోచన చేస్తున్నాం తప్పితే ఇంకోటి కాదని సందర్భంగా చెప్తున్నాం. ఇక్కడికి సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. మనకు సంబంధించి సాగునీరు కాలువలు ఆ విధంగా జరుగుతాయి. మంచినీళ్ళకు సంబంధించి కూడా తాగునీరు ఈరోజు 100 లీటర్లు రావాలి ఒక్కొక్కరికి. ఒక కుటుంబం 5 ఉంటే 500 లీటర్లు రావాలి. ఈరోజు 30% నీళ్ళు కూడా వస్తలేవు. దానికి సంబంధించి వెంకరెడ్డి గారు, మన మంత్రి గారు, ప్రియతమ మంత్రి గారు అక్కడ యాదగిరిగుట్టకు వచ్చి ఒక నెల రోజుల కిందనే ఒక 16 కిలోమీటర్ల లైన్ కొండపోచం నుంచి రావాలి. మరి ఆ కాల్వను కూడా 16 కిలోమీటర్ లైన్ కూడా 210 కోట్లు సీతక్క గారు శాంక్షన్ చేయడం, ఆ లైన్ కూడా స్టార్ట్ చేసింది. అది అయిపోతే మనకు మొత్తం యాదాద్రి మొత్తం కూడా అందరికీ 100 లీటర్లు పర్ హెడ్ వచ్చి 5 కుటుంబ సభ్యులకు 500 లీటర్లు వస్తాయి. నీటి సమస్య కూడా ఉండని పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ఏది పెండింగ్ ఉంటే ఆ కార్యక్రమాలన్నీ చేసే కార్యక్రమం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మూసీ మీద బ్రిడ్జిలు కానీ, జూలూరు బ్రిడ్జ్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా వెంకరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద తగు కార్యాచరణ చేస్తామని చెప్పి మంత్రి వెంకరెడ్డి గారు కూడా చెప్పారు. యాక్చువల్గా వారు మొన్న రావాల్సిన అవసరం ఉండే, అయితే బెల్గాంలో ఉండే మనకు ఏఐసిసి మీటింగ్ కాబట్టి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు వారు వెంకరెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళే కార్యక్రమం ఉండే కాబట్టి మొన్న రాలేకపోయినరు. మరి ఈరోజు కొంచెం ఆలస్యం అయ్యే వరకు మళ్ళా కొంచెం డిస్టర్బ్ అయి ఉండొచ్చు, కానీ అయినప్పటికీ ఈరోజు మంచి కార్యక్రమం ఇక్కడ భువనగిరిలో జరుగుతూ ఉంది. అన్నీ బాగా జరుగుతున్నాయి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఒక్కటి చూస్తే బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు ఇండ్లు ఇయ్యలే, 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలే. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు 45 లక్షల ఇండ్లు దేశం మొత్తం ఇస్తే ఒక్క మన రాష్ట్రంలో, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇండ్లు ఇచ్చారు. దేశం అంతా ఇస్తుందో ఈ రాష్ట్రంలో అంత ఇచ్చారు. మళ్ళా ఈ 10 ఏళ్లలో గింత కూడా ఆలోచన లేదా, సోయి లేదా, సన్నాసులకు అర్థం కాలే. అంటే ఓ బాధతో అంటున్నాము, ఒక్క ఇల్లు ఇవ్వలే. ఈరోజు ఇండ్లు ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అంటే ఓ కుటుంబానికి ఒక ఉనికి, ఓ అడ్రస్, ఏడికి పోయినా ఓ టెలిఫోన్ అప్లై చేసిన, ఎలక్ట్రిసిటీకి అప్లై చేసుకున్నా, దేనికి అప్లై ఎక్కడ పోయినా నువ్వు ఎవరా, ఏ ఊరు, ఏం పేరు అని అడుగుతారు. ఆ కుటుంబ పెద్దవారు, పిల్లల సంఖ్య ఏంది, దానికి ఆధారం ఏంటంటే రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఆఖరికి ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వకపోయి, ఆ రేషన్ కార్డు ద్వారా ఆ కుటుంబ సభ్యులు పిల్లలు పుట్టిరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిరి వాళ్ళ పేర్లు యాడ్ చేస్తే వాళ్ళకు కూడా 6 కిలోల బియ్యం వస్తాయి. అది కూడా చేయలే. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, రేషన్ కార్డులో పుట్టిన పిల్లల పేర్లు యాడ్ చేయలే, ఇంటికి వచ్చిన కొత్త కోడల పేరు యాడ్ చేయలే. అంటే ఆ విధంగా ఇబ్బంది పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఈరోజు మొన్న గ్రామ సభలు పెట్టి కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తుంటే ఆ ప్రక్రియ మొదలైతే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఒక 2-3 ఏళ్ళ అంచెలంచెలుగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనే కార్యక్రమం చెప్పి గ్రామ సభల ద్వారా, వార్డు సభల ద్వారా చేస్తుంటే మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడ జలాల్పూర్లో మనం మహిళలతోటి మాట్లాడుతుంటే 100 మంది మహిళలు సంతోషంగా ఉన్నారు. ఆడ మాట్లాడుతుంటే ఓ ఫోటో తీసి నవ్వుకుంటా మంచిగా ముచ్చట పెట్టే దాన్ని ఒక పేపర్లో ఫోటో పెట్టి రాస్తారు. మహిళలు ఎమ్మెల్యేలు నిల్వలిస్తుర్రంట, ఆడు ప్రశ్నిస్తుర్రంట. అంటే ఏమన్నా అంటే ఇక మీరు సోషల్ మీడియా ద్వారానే పబ్బం గడుపుకుంటారా? మీకు ఇంటికి పంపిర్రు, మీరు చేత కాదని ఇంటికి పంపిస్తే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్లో డిపాజిట్లు కూడా ఇయ్యలే. ఈరోజు గొడవలు సృష్టించి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు తప్పితే ఇంకోటి కాదు. అక్కడ జలాల్పూర్లో అట్లా చేస్తారు. నిన్న అనంతరం దగ్గర 2 లేరు, ఒకటి తాగి ఉన్నట్టుండు, ఒకడేమో నిజంగా అంటే చెప్తే అర్థమైతే మాట్లాడిందే. 2 ఉన్నారు. అంటే మాట్లాడే క్రమంలో ఫోటో తీసి అడ్డగించిన ఎమ్మెల్యేని అడ్డగించి, అంటే ఇది ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు? మీకు శాతగాకపోయా చేయకపోతే 10 ఏళ్ళు ఈరోజు చేసేటోనికి అడ్డం పడుతున్నారు.
అంటే చేసేటోనికి ఒక ఉత్సాహం కలిగించాలి. ఇంకా ఎన్నికలు అయితే ఇప్పుడు లేవు కదా, ఇంకా 4 ఏళ్ళకు వస్తాయి. అప్పుడు ఊర్లలోకి వస్తే మాకు నిజంగా చేయకపోతే శాత కాకపోతే అప్పుడు అడ్డగించాడు, ఊర్లలోకి రానియకండి. మేము కూడా రాం భయ్, పని చేయకపోతే మేము రాను కూడా రాం, సీరియస్గా చెప్తున్నాం. ఈరోజు అంటే ఈ 2 మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, గోడౌన్స్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఇప్పుడు అడిగినటువంటి పనులన్నీ కూడా శాంక్షన్ చేస్తాను రేఖా గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఆలేరు చైర్మన్ గారు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ మహిళలు ఈరోజు ఈ 2 మార్కెట్ కమిటీలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా అన్ని పంటల్ని పండించగలిగేటటువంటి, ఎందుకంటే మనకు ఒక పక్క సాగునీరు వస్తుంది, ఒక పక్క కష్టపడే ప్రజాప్రతినిధులు వచ్చారు, ఈరోజు రెయ్యంబౌళ్ళు పనిచేసే రైతాంగం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం నాకు 40 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆలేరు భువనగిరే కాదు, నల్గొండ జిల్లా ప్రజానీకంతో 83 నుంచి కూడా ఈ జిల్లాలో జరిగేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టులలో, అదేవిధంగా రహదారుల నిర్మాణంలో ఆ 2 శాఖల్లో పనిచేసే అవకాశం నాకు ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ కల్పించాడు. కాబట్టి తప్పకుండా ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధికి నా వంతు శక్తి వంచన లేకుండా మీ శాసనసభ్యులిద్దరు చెప్పినటువంటి పనులు ప్రభుత్వంలో చేపించే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకునేటట్టుగా ధైర్యంగా ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆర్థికపరమైన సమస్యలున్న ఈ రాష్ట్రం విధ్వంస పాలనకి గురైన తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అనేక కష్టాలకి నష్టాలకి మూలమైన ధైర్యంతో కొన్ని పథకాలను మేము ముందుంచాం. ఇందాక చెప్పారు అనిల్ గారు, గత 10 సంవత్సరాల్లో రుణమాఫీ అనేది మీ వడ్డీలకే సరిపోలేదని మొదటి సంవత్సరం పంట కాలంలోనే కష్టమైన 21,000 కోట్లు 2 లక్షల వరకు మీ రుణమాఫీ చేసే బాధ్యతని ముఖ్యమంత్రి గారు భుజానికి ఎత్తుకున్నాడు. మేము చెప్పాం కష్టం అవుద్దేమో అన్నాం, లేదన్నా వాళ్ళకి ఇంకా ఆపితే ఇంకా వడ్డీలు పెరిగిపోతుంటాయి, గత ప్రభుత్వం మాదిరిగానే మనం కూడా చేస్తే రైతులకు ఇబ్బంది అవుద్ది, మనం అప్పుడు కొద్దిగా ఇస్తే గత ప్రభుత్వంలో వడ్డీకి సరిపోయింది, అసలు బాకీలు మిగిలిపోయింది అని చెప్పి వాదించారు. అందుకని నాకు కష్టం ఉంది, నాకు అనేక శాఖల్లో ఇబ్బంది ఉంది, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఈ ప్రభుత్వం అన్ని శాఖల్ని విధ్వంసం చేసింది. అయినా రైతాంగాన్ని నేతన్నల్ని మరవద్దు, వాళ్ళకి కావలసినటువంటి నిధుల్ని తల తాకట్టు పెట్టైనా ఇద్దాము అని చెప్పి వాళ్ళు మానేసినటువంటి రుణమాఫీ, గత 5 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి రుణమాఫీని కూడా మనమే భుజానేసుకొని 21,000 కోట్లు జమ చేశాం. అదేవిధంగా రైతు బంధును కూడా ఎన్నికల ముందు ఈ ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టి కొద్దిగా ఇచ్చారు. మిగిలినటువంటి రుణమాఫీని 7,625 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాల్లో జమ చేశాం. అదేవిధంగా రైతు బంధుకి కట్టాల్సిన 3,000 కోట్లు కూడా బాకీ పెట్టారు, వాటిని కూడా జమ చేశాం. పనిముట్లు ఎక్కడా కూడా ఇవ్వకుండా సబ్సిడీ కార్యక్రమాలు తీసేసి ఎక్కడా కూడా ఫార్మింగ్ మెకానిజం ఎక్కడా కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ళు ఇవ్వకపోతే వాటికి కూడా బాకీలు పెట్టారు. గతంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్కి, ట్రాక్టర్లకి, రోటివేటర్లకి, కల్టివేటర్లకి, ఫుల్ వీల్స్ కూడా ఈరోజు బాకీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కష్టాలున్న రైతాంగాన్ని నేతని మరవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికి 30,000 కోట్లు మొదటి సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇవి కాకుండా మీకు ఇందాక చెప్పారు అనిల్ గారు కానీ ఐలయ్య గారు కానీ, ధాన్యం కొనుగోలులో భారతదేశంలో ఎప్పుడు కూడా ఇంత పకడ్బందీగా 8,300 యొక్క పర్చేసింగ్ సెంటర్లు పెట్టి మీరు అమ్మినటువంటి వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేశాం. గతంలో కూడా చెప్పారు మేము దానికి బోనస్ ఇస్తాం, సన్నోట్లు ఇస్తే ఇది ఇస్తాం, దొడ్డోట్లు ఇస్తే అది ఇస్తామని చెప్పారు, జరగకపోతే ఈసారి కష్టం ఉన్నా సరే అన్న సన్న బియ్యం పేదలకు ఇవ్వాలి, పేద పిల్లలకి ఇవ్వాలి, దొడ్డు బియ్యం ఎక్కడికి పోతుందో మనకు తెలుసు, ఏ రకంగా మాఫియా తయారయ్యి కొన్ని వేల కోట్ల రూపాయలు బియ్యం మనం ఇచ్చినా కూడా ప్రజలు వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం పేదల కోసం తీసుకున్నారు. అందుకని మేము రైతులకి సన్నధాన్యం పండించాలి కాబట్టి వాళ్ళకి 500 బోనస్ ఇస్తేనే వాళ్ళకి మిగులుద్ది, వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, కాబట్టి ధైర్యం చేసి ఇద్దామని చెప్పాం. కానీ మీరు ఇవ్వలేరని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ గారు పట్టుబట్టి దాన్ని కూడా కొనసాగించారు. ఇప్పటికి 1,100 కోట్లు బోనస్ కింద ఇచ్చాం. ఇంకా 900 కోట్లు రైతుల ఖాతాలోకి వెళ్ళి
ఇంకా 300 కోట్లు ఇవాళ రేపు మీ ఖాతాల్లోకి వస్తాయి బోనస్ డబ్బులు. అదేవిధంగా ఎంఎస్పి డబ్బులు అయితే ఇందాక ఐలన్న చెప్పినట్టుగా 3వ రోజునే మీ ఖాతాల్లో వేసాం. రైతు అమ్మినటువంటి 3వ రోజునే ధాన్యం సబ్బు అంతా మీ ఖాతాల్లో పెట్టుకున్నాం. ఒక పక్క రుణమాఫీ, ఒక పక్క గతంలో వాళ్ళు మానేసినటువంటి రైతు బంధు, అదేవిధంగా ఎగ్గొట్టినటువంటి రైతు బీమా, అదేవిధంగా ఈనాడు మళ్ళీ కొత్త పథకానికి బోనస్ ఇచ్చి రైతును నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళీ రైతు భరోసాని మీ అందరి కోరిక మేరకి ఇంకొక 1000 రూపాయలు పెంచాలని చెప్పారు. అందుకనే 10,000 ఎకరానికి ఇచ్చేది ఈ సంవత్సరం 12,000 చేద్దాం, రైతును ఆదుకుందామని చెప్పి రేపు గణతంత్ర దినోత్సవం రోజున 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా 12,000 జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పకడ్బందీగా కష్టాల్లో కూడా ప్రభుత్వ పథకాలని అమలు చేసుకుంటూ ఆనాడు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మొదటి రోజే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. ఇంకా చిన్న పెద్ద కొరతలు ఉన్నాయి, వాటన్నిటి పూర్తి చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అది కూడా ఓర్వలేనటువంటి ప్రభుత్వం, 10 సంవత్సరాలు రుణమాఫీ చేయలేనటువంటి ప్రభుత్వం, ధాన్యాన్ని సక్రమంగా కొని పైసలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. వీటికన్నిటికీ కూడా ఈరోజు కొంతమంది పెద్దలు వచ్చి నల్గొండలో అనుకుంటా రైతు దీక్ష చేస్తామని చెప్పి వస్తున్నారు. ఎందుకు? మేము ఒకే సంవత్సరంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుక, లేకపోతే మీరు మానేసినటువంటి 7,625 కోట్ల రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసినందుక, సన్నధాన్యాన్ని బోనస్ ఇచ్చి 500 ఇచ్చి కొన్నందుక, దేనికి మీరు చేస్తారు? అయినా సరే మీరేదో అన్నారనో, మీరేదో గొడవ చేయాలనో, ఇందాక అనిల్ అన్న చెప్పారు, ఒక్కొక్క సభలో ఒకళ్ళిద్దరు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్పి కడుకున్నారు. 10 సంవత్సరాలు కార్డులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం సిగ్గుతోటి తల వంచుకునేది పోయి ఈరోజు అందరికీ అర్హులందరికీ కార్డులు ఇస్తాము, గతంలో మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు ఇయ్యి, ఇంకా ఎవళ్ళన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళు కూడా పెట్టుకోండి, రేపు 26వ తారీఖు నుంచి ఎన్యూమరేట్ చేసి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాం. అది తప్ప? భూమి లేనటువంటి రైతు కూలీలు వాళ్ళకు కూడా 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. వాళ్ళకు కూడా 26వ తారీఖున 20 రోజులు ఉపాధి హామీలో చేసినటువంటి నిరుపేదకి 6,000 రూపాయలు సంవత్సరానికి 12,000 ఆ కుటుంబానికి ఇస్తామని చెప్తే అది తప్ప అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా మీకు చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా ఇందిరమ్మ భరోసాతో పాటు, రైతు భరోసాతో పాటు, రేషన్ కార్డులతో పాటు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పేదల్ని వంచినటువంటి ప్రభుత్వానికి ఈరోజు నియోజకవర్గానికి 3,500 రూపాయలు, 3,500 ఇళ్ళు మీకు 5 లక్షల రూపాయల చొప్పున, ఎస్సీ ఎస్టీలకి ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఇళ్ళు లేనటువంటి నిరుపేదలందరికీ మొదటి విడతగా స్థలం ఉండి గుడిసెలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలని, పేజుడి మేనర్లో ఇళ్ళండి పేదలకు కట్టాలని, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఇళ్ళు కట్టుకున్నామో అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సంకల్పిస్తే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఒక్క సంవత్సరానికి. అంటే సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కానీ ఈ నిరుపేదలకి 5 సంవత్సరాల్లో ఇళ్ళు కట్టలేము. ఇటువంటి భారీ పథకాలను పూర్తి చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి అడ్డు తగులుతూ వాళ్ళ రాజ్యం పోయిందని చెప్పి ఈరోజు ప్రతి కార్యక్రమంలో అడ్డు తగిలే పరిస్థితికి వచ్చారు. అయినా ప్రజలను నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చెయ్యదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. అందుకనే నేతన్నలు రైతన్నలు ధీమాగా గుండె మీద చేసుకొని మీ బతుకు తెరువులు కాపాడేదానికి ఇందాక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బాకీలన్నీ ఇచ్చేసాం. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏ పథకానికి కూడా పైసలు ఇవ్వలేదు. నిన్ననే ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తా అన్న మహిళా శక్తి గ్రూపులకి ఎక్కి పేద మహిళలకి తలా 2 చీరలు ఇవ్వాలి సంవత్సరానికి, ఎంతైనా పర్వాలేదు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు. నిన్ననే 1,20,00,000 చీరలకి చేనేత కార్మికులకి ఆర్డర్లు పంపించాం. తద్వారా వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి, కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ 60 లక్షల మంది మహిళలకి 2 చీరలు తప్పున మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు. దాన్ని నిన్ననే ఆర్డర్స్ ఇచ్చాం.
ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి ఎంత శక్తి ఇస్తే అంత ఈ జిల్లాతోటి పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈరోజు దావోస్లో ఉన్నారు. ఈ సాయంత్రానికి సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు. నిన్న ఒక్క రోజునే 55,000 కోట్లు MOU సంతకాలు పెట్టారు అని అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ పోటీ పడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. పారిశ్రామికవేత్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తుంటే దానికి కూడా వంకర టింకర మాట్లాడేటటువంటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ పచ్చబడటం వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ రైతు చొక్కా తెల్ల చొక్కా దొడుక్కోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ మహిళలు ఆనందంగా ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఆడ రాజ్యం పోయిందని చెప్పి ఆడ పదవులు పోయినాయి అని చెప్పి ఆడ ఘోష ఈ దేశానికి అందరికీ చుట్టాలని చూస్తున్నారు. ఎక్కడ ఆందోళన లేదు, ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కష్టాల్లో నడిపేటటువంటి ఈ ప్రభుత్వానికి మీ అండ ఉన్నంతకాలం, మీ యొక్క నమ్మకం ఉన్నంతకాలం, మీ విశ్వాసం ఉన్నంతకాలం ప్రాణం తెగిచ్చైనా సరే మీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి చిల్లర మల్లర వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి రాజకీయ ప్రతినిధులు వాళ్ళు ఆ రాష్ట్ర 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మన కళ్ళ ముందు ఉంది. ఈరోజు రేపు రైతు దీక్షలో వాళ్ళు తలపెట్టే దీక్షలో మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా మీ జీవితకాలం 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి, మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏంటి, గత 5 సంవత్సరాల్లో రైతు భరోసా ఇవ్వకుండా మా రింగ్ రోడ్డు బంగారం గుడ్డు పెట్టేటటువంటి బాతును అమ్ముకొని సగం ఇచ్చి సగం వెళ్ళిపోతే అది కూడా మేము భరాస్తే దానికోసం మీరు దీక్ష చేస్తున్నారా? ఈ రకమైనటువంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని